హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మనము సూర్యగ్రహణం గురించి తెలుసుకుందామండి. ఫిబ్రవరి 17, 2026 అయితే సూర్యగ్రహణం ఉంది అనమాట. అయితే మన భారతదేశంలో లేదు. కానీ కొన్ని నియమాలైతే పాటించాలి. ముందుగా మనము ఈ సూర్యగ్రహణం పేరు వచ్చి రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అనమాట. ఇది వచ్చి మనకు ఆఫ్టర్‌నూన్ 3:26 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7:57కి అయితే వదులుతుందనమాట. పట్టు విడుపు సమయం అనమాట. ఇది మధ్యాహ్నము 3:26 ప్రారంభమయ్యి సాయంత్రం 7:57 ముగుస్తుంది. ఈ గ్రహణము మాఘమాసంలో బహుళ అమావాస్య నాడు ఏర్పడుతుందనమాట. ఇక భారతదేశంలో అయితే ఈ గ్రహణం లేదని చాలామంది అయితే చెప్తున్నారండి. కానీ భారతదేశంలో దర్శనం ఇస్తుందా లేదా అనేది మనం పక్కన పెడితే, ఈ గ్రహణ సమయంలో మనం ఏమేమి పాటించాలి అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్తాను. కొద్దిగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. ఇక భారతదేశంలో దర్శనం ఇవ్వకపోయినా వారి వారి లొకేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో అయితే పాక్షికంగా కనిపించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే కనిపించదంట. అందుకే మీ ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుందా లేదా అనేది మనము కొద్దిగా డీటెయిల్స్‌గా తెలుసుకుంటే చాలా మంచిదనమాట. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. అలానే సాధారణ వ్యక్తులు కూడా కొన్ని నియమాలు పాటిస్తే చాలా మంచిది. గ్రహణ సమయం జరుగుతున్నప్పుడు టైంలో సాధారణ వ్యక్తులు కానీ సూర్యుడికి నేరుగా చూడకూడదు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలైతే ఖచ్చితంగా మందలించండి. తప్పు లేదు. సూర్యుడిని నేరుగా చూడకూడదు. కళ్ళకు చాలా ప్రమాదమంట. మనము స్పెషల్ గ్లాసెస్ యూజ్ చేసి చూస్తాము అనుకుంటాం కదా, అవి కూడా యూజ్ చేయకండి. ఎందుకు వచ్చిన రిస్క్. తర్వాత భోజనం అయితే చేయకూడదు. గ్రహణ టైంలో తినకూడదు అనమాట. నీళ్లు తాగవచ్చు వారి ఆరోగ్యరీత్యా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే ఖచ్చితంగా వారు బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. ఇంకా నార్మల్ పీపుల్స్ కూడా వంట చేయడం, కత్తులు వాడటం ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. కూరగాయలు కోయడం, వంట చేయడం ఇలాంటివన్నీ గ్రహణ సమయంలో అవాయిడ్ చేస్తేనే మంచిది. నిద్ర కూడా పోకూడదంటండి. పూర్తిగా పడుకొని నిద్రపోవడం మంచిది కాదంట. కూర్చొని మనము ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే జపం చేసుకోవడం, లేకపోతే ఏదైనా పారాయణం చదవడం, ఏదైనా స్టోరీ చదువుకోవడం ఇలా చేయడం చాలా మంచిదంట. గ్రహణం తర్వాత స్నానం చేయాలి ఖచ్చితంగా. వీలైతే దేవుని గదితో పాటు మన ఇంటిని కూడా శుభ్రం చేసుకొని క్లీన్గా తుడుచుకొని దేవునిలంతా కడిగేసేసి బొట్లు పెట్టుకొని ఒక టెంకాయ ఇంటికి దిష్టి తీసి ఒక టెంకాయ కొడితే చాలా మంచిదన్నమాట. వారి ఆరోగ్యరీత్యా వారు చేయగలిగితే తలస్నానం చేయడం ఉత్తమం అండి. ఇల్లైతే శుభ్రం చేసుకోండి, దీపం వెలిగించుకోవడం మంచిదన్నమాట. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలైతే బయటకు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, సూర్యుడి వైపు అస్సలు చూడకూడదు, నిద్రపోవద్దు, పూర్తిగా పడుకోకుండా ఉండండి, కూర్చొని విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది. కత్తులు, సూదులు, కత్తెరలు ఇలాంటివన్నీ దూరంగా పెట్టుకోండి. కూరగాయలు కోయడం, కుట్టు పని చేసే వాళ్ళైతే ఈ అవర్స్ మాత్రం చేయకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. అలాగే భోజనం చేయకూడదు గ్రహణ సమయంలో. నీళ్ళు కూడా తాగకుండా ఉంటే మంచిది. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం వారి వారి ఆరోగ్యరీత్యా ఏదైనా తాగవచ్చనమాట. జపం చేయొచ్చు ఓం నమ శివాయ అని, లేకపోతే ఓం నమో నారాయణ అని. ఇంకా చెప్పాలంటే మంచి మంచి స్టోరీస్ చదవండి. గ్రహణ సమయంలో మాత్రం మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. గ్రహణం తర్వాత ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలైతే తలస్నానం చేయాలండి. ఉతికిన బట్టలు వేసుకొని దీపారాధన చేయడం చాలా ఉత్తమమైన పని. ఇంకా మనం మెడికల్ పరంగా చూసుకున్న గ్రహణం ఎలా ఏర్పడుతుందంటే, ఇప్పుడు సింపుల్గా సైన్స్ పాయింట్ చెప్తాను చూడండి. సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ 3 ఒకే లైన్లో వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడు. అప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుందన్నమాట. ఇదైతే చెడు శక్తి కాదండి. ఏదైనా దెయ్యం పట్టడం, గ్రహణం పట్టడం అయితే అస్సలు కాదు. ఇది పూర్తిగా ఒక ఖగోళ ప్రక్రియ, న్యాచురల్గా జరిగే విషయమే. మనం ముఖ్యంగా చూసుకుంటే సూర్యుడిని నేరుగా అయితే చూడకుండా ఉండడం చాలా ఉత్తమమైన విషయము. కళ్ళకు చాలా ప్రమాదం అన్నమాట.
రెటీనా అయితే డ్యామేజ్ అవుతుందండి. మన కళ్ళకి రెటీనా చాలా ఇంపార్టెంట్. ఆ రెటీనా డ్యామేజ్ అయితే చాలా కష్టం ఉంటుంది. అందరికీ గర్భిణీ స్త్రీలు గానీ, నార్మల్ పీపుల్స్ కానీ నేరుగా ఆ సూర్యుడిని చూడకుండా ఉండడం చాలా మంచిది. చంద్రగ్రహణం రోజులు చాలా లైటింగ్ పెట్టుకొని, దాని పవర్ పెంచుకొని చూస్తారు. అది కొద్దిగా తక్కువ. కానీ సూర్యగ్రహణం అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఆ సూర్యుడిని చూడడానికి లెన్స్‌ని యూజ్ చేసి ఇలాంటివన్నా చేయకూడదు. రెటీనా కంటికి చాలా ఇంపార్టెంట్. రెటీనా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ గ్రహణం పేరు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అనమాట. ఈ టైమింగ్స్ 3:26 ఆఫ్టర్‌నూను, 7:57 ఈవినింగ్ వరకు ఉంటుందనమాట. మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 7:57 వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైమింగ్ ప్రకారం నార్మల్ పీపుల్స్ కూడా ఇలాంటివన్నీ పాటిస్తే చాలా మంచిది. సూర్యుడిని చూడకూడదు. ఆ టైంలో తినవద్దు. తర్వాత వంట కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది. నిద్రపోవద్దు. ఏదైనా జపం చేయండి. గ్రహణం తర్వాత స్నానం ఖచ్చితంగా చేయండి. ఇక గర్భిణీ స్త్రీలైతే బయటికి అస్సలు వెళ్ళకూడదు. కత్తులు, సూదులు, నులుపైన వస్తువులు ఏవైనా దగ్గర పెట్టుకోవద్దండి. అలాగే అల్పాహారం మీరు ముందే తినేయండి. ఒకవేళ కాదు కంపల్సరీ అంటే కొద్దిగా తినండి. లిక్విడ్ రూపంలో తీసుకోండి. ప్రార్థన చేయండి. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసేయండి. సైంటిఫిక్ ప్రకారం కూడా, మన సాంప్రదాయం ప్రకారం కూడా ఇవన్నీ మనమైతే పాటించడం చాలా మంచిదండి. అది మనకే మంచిది. ఈ రెండింటిని గౌరవిస్తూ మనమంతా సేఫ్‌గా ఉందాం. ప్రశాంతంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.